హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చూపిస్తానండి. అది కూడా కట్టెల పొయ్యి మీద స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా వేసుకొని 1 మినిట్ అలా బాగా అవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేస్తాము. అదైతే కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పేస్తాము. సో కాసేపు బాగా అదంతా కుక్ అయిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తామండి. పచ్చిమిర్చి కొత్తిమీర 2 వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత అయితే మసాలా అండి. ఇది ఆనియన్స్, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బాదం పప్పు, వెండి కొబ్బరి, ముంతమాడి పప్పు అన్నీ కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి మిక్సీకి పెడతామండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. సో ఇప్పుడైతే కాసేపు అది పచ్చివాసన పోయి వెయిట్ చేసి ఇప్పుడైతే టమోటాస్ అయితే వేసేసామండి. సో ఇక్కడ చూడండి మా అల్లరి చాలా క్యూట్గా ఉంటుంది మా అల్లరి అంతా. ఇప్పుడైతే మెంతాకు వేసామండి. ఇది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పుదీనా అండి, 1/2 కప్పు పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీనికైతే. సో ఇప్పుడైతే కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి అండి అన్నీ కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకున్నాము. కారం అయితే కొంచెం తక్కువ వేసుకున్నాము, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి. సో అందుకనేసి ఇప్పుడైతే కొంచెం మటన్ మసాలా వేసాము. తర్వాత గరం మసాలా కూడా వేసామండి. ఇదైతే హోమ్ మేడ్, ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాన్ వెజ్కి అయితే బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే 1 కేజీ చికెన్ అయితే వేసేసామండి. ఇదంతా బాగా కలుపుకొని మగ్గాలండి. చాలా మగ్గిన తర్వాత అయితే ఒక 15 మినిట్స్ అలా అయితే ఉండాలండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటిపోతుంది. పొయ్యి మీద చేస్తున్నాం కదా. సో చెక్ చేసి అడుగంటిందో చెక్ చేసి వెయిట్ చేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తామండి. సో 15 మినిట్స్కి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేస్తాము. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మొత్తం కుక్ అవ్వాలి. సో తర్వాత చికెన్ ఉడికిందా లేదా తీసుకొని చెక్ చేస్తాము. సో అప్పటికే కారం ఏమన్నా తక్కువ అయితే చెక్ చేసి అప్పుడే వేసుకునేస్తాము. ఇప్పుడైతే ఆల్రెడీ నానపెట్టుకుంటాం కదా బియ్యము, దీనికైతే 3.5 గ్లాస్ బియ్యం అయితే మేము వేసామండి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి అయితే. సో ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అండి లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే బియ్యం అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి జస్ట్ లైట్గా కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మంట అయితే కొంచెం లోగానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా అస్సలు సిమ్ములో పెట్టుకోవాలండి. ఆల్రెడీ అయిపోయి వచ్చింది కదా. ఆనియన్స్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకుంటాము. సో బిర్యానీ పైన వేయడానికి చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బిర్యానీ 90% కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మంట అంతా తీసేస్తారండి. సో ఇప్పుడైతే ఆనియన్స్ అంతా వేసి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి దమ్ పెట్టుకోవాలి. సో ప్లేట్ అయితే పెట్టేసి దాని మీద వాటర్ పెడతాము. సో క్లిప్ అయితే మిస్ అయిందండి. సో ఇప్పుడైతే జస్ట్ పన్నీర్ ఫ్రై సింపుల్గానే చేసుకుంటాము. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకొని ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే బాండ్లో వేసుకొని జస్ట్ లైట్గా రోస్ట్ చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆహా ఏమి రుచి అనరామై మరచి అన్నట్టుంది. జస్ట్ ఏదో అలా చేశాను, ఏమనుకోకండి. ఇప్పుడైతే బిర్యానీ నాకు మా వేదకైతే పెట్టిస్తుంది. సో టేస్ట్ ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టుంది. మా వేద ఫస్ట్ టేస్ట్ చేస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుందో. నేనైతే అడుగుతున్నాను ఎలా ఉంది వేద బిర్యానీ అని. సూపర్ అని చెప్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా నా టర్న్ వచ్చింది. కొంచెం చికెన్ పీసు బిర్యానీ పెరుగులో అయితే 3 మిక్స్ చేసి అయితే తిన్నానండి. టేస్ట్ అయితే సూపరు. మా అమ్మ చాలా బాగా చేస్తుంది, నాకు చాలా ఇష్టం. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.